మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరము మన దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని వైపు చూసి మరి ప్రతి హృదయ కాలము వాక్యము, ప్రతి హృదయ కాలం ప్రార్థనతో మీ దినం ప్రారంభించబడినప్పుడు ఈ 2024 సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. వీ క్యాన్ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ హెల్ప్. మనం దేవుని యొక్క సాయము కొరకు ఎదురు చూడాలి. మనం దేవుని మీద ఆధారపడి ఈ 2024 సంవత్సరము ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉండండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము యాత్రా కీర్తన 121 దావీద్ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు 8వ వచనం వరకు వాక్య భాగము ధ్యానించబోతా ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో మరి 2024 సంవత్సరంలో వీ కెన్ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ హెల్ప్. దేవుని యొక్క సాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సమాధానం కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఈ మొదటి దినాలలో మనం ఉంటుండగా మరి దేవుని సన్నిధిని కనిపెట్టుకొని దేవుడిని ఘనపరిచే బిడ్డలుగా, దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా, అదే రీతిగా ప్రతి విషయం కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సాయం పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 121 దావీద్ కీర్తన యాత్రా కీర్తన మొదటి 2 వచనాలు చూసినట్టయితే, కొండల తట్టు నా కన్నులతో చిన్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవాలో నాకు సాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలం కూడా మనము సాయం కొరకు ఎదురు చూస్తుండొచ్చు. మరి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుందనే ఈ ప్రశ్నతో మరి 121 దావీద్ కీర్తన ప్రారంభించబడుతుండగా 2వ వచనంలో జవాబు దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యెహోవా వల్ల నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించున్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భూమి ఆకాశంలో దేవుడు సృజించడం, మరి భూమి దేవుడు దాని మీద పునాది వేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భూమి ఎన్నటికీ కదలబడినట్టు ఆయన దాని పునాదుల మీద స్థిరపరచడం. 104 కీర్తన 5వ వచనం ప్రకారం ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భూమి ఎంతటి కూడా మరి దేవుడు దాని మీద పునాది వేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భూమి ఆకాశంను సృజించిన దేవాది దేవుని వలనే మనం సాయం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా వల్ల నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుని వల్లనే మనం సాయం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి 2024 సంవత్సరంలో 4వ దినంలో మనం ప్రవేశించున్నాము. కాబట్టి మనకు సాయం చేసేది దేవుడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ఆయన నీ పాదములను తొట్టనిలియడు, ఆయన కాపాడువాడు కొనుకడు. హల్లెలూయా. దేవాది దేవుడు మన పాదములను కూడా తొట్టనిలియడు. దేవుని సంగమా, దేవుని ప్రజల నిన్ను కాపాడువాడు కొనుకడు. మనం నిద్రలో మనం ఇట్లా కన్నులు రెప్పలు కొడుతూ ఉంటాము. నిద్ర వచ్చే సమయంలో దేవాది దేవుడు ఆ రెప్ప కూడా కొట్టకుండా నిన్ను నన్ను కాపాడుతున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ భూమి అంతటిని కూడా దేవాది దేవుని ఆధీనంలో ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు ఆధీనంలో ఈ భూమి ఆకాశం ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నేను పాదములను తొట్టిలియడు, నేను కాపాడువాడు కొనుకడు, నేను కాపాడువాడు కొనుకడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము చూడగలుగుతున్నామంటే దేవుని కృప వల్లనే చూడగలుగుతున్నాము. ఇంతవరకు మనం సజీవులకలు ఉన్నామంటే దేవుని కృప వల్లనే ఉన్నాము. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. దేవాది దేవుని కృప వల్లనే ఈరోజు కూడా హృదయ కాలము రేచి ఈ రీతిగా వాక్యము ధ్యానించడానికి కూడా దేవుడు సమయాన్ని ఇచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ఇజ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. సంవత్సరములు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కృప ఆయనందు భయభక్తులు వారి చుట్టూ ఎల్లప్పుడూ దేవుని
కృప ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 103వ దావీదు కీర్తన చూసినట్టయితే 103వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్టయితే 103వ దావీదు కీర్తన 11వ వచనము, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది, ఆయనందు భయభక్తుల గారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, భూమి ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది. భూమి ఆకాశము ఎంతో ఉన్నతంగా ఉన్నది, కానీ ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని యందు భయభక్తుల ఎడల దేవుని కృప అంత అధికంగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుడిని మహిమపరిచినప్పుడు ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడతాము, దీవించబడతాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అత్యధికంగా ఉన్నది. ఇరుదే కాలము దేవుని మీదను ఆధారపడినట్టయితే దేవుని యొక్క కృప అత్యధికంగా నీకు నీ కుటుంబంకి తోడై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ పాదములను తొట్టిలియాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడే మనల్ని కాపాడే దేవాది దేవుడు. నీ గుడారముకు ఏ అపాయము రాదని 91వ దావీదు కీర్తనలో తెలియజేస్తున్నాడు. మహోన్నతుని చాటును నివసించినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క కాపుదల నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే నీకు ఏ అపాయము రాదు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించి నేను నీ మార్గంలంటిలో నీ కాపాడుటకు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయన తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవునికి సన్నిధిలో దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఏ తెగులు నీ గుడారం సమీపించిన మార్గంలో కాపాడు ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించి పాదంలోకి రాయన తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను పట్టుకుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన హృదయ కాలంలోనే ప్రార్థనతో వాక్యం ద్వారా అది దినము ప్రారంభించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని కాపుదల, దేవుని రెక్కల కింద భద్రత నీకు ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఇజ్రాయేలుని కాపాడు, వాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక వ్యక్తి మరి భక్తుడు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడట. యేసయ్యా, మరి ఇంతగా నేను శ్రమ పడుతున్నాను, ఇంతగా నేను సువార్త ప్రకటిస్తున్నాను, మరి నేను నడవలేని స్థితిలలో ఉంటుండగా మరి నాకెందుకు ఇంత బాధ కలిగిస్తున్నావు? నేను మరి సమయంలో ఇంత కష్టపడి నేను పరిచర్య చేస్తున్నాను, ఇంత కష్టపడి నీ సేవ చేస్తున్నాను. మరి ఆ వ్యక్తి దేవునికి మొరపెడతా ఉంటగా దేవుడు అన్నాడంట, కుమారుడా, నడుస్తున్నది నువ్వు కాదు, నేను ఎత్తుకొని నేను నడిపిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కొన్ని సందర్భంలో మనం అలసిపోయినప్పుడు, మనం చాలా నీరసంగా ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ కుడి పక్కన దేవుని దూతలు నీడలుగా ఉంటాయి అనేసి. అలాగే దేవుని దూతలు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాయని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ వ్యక్తి కూడా అనుకుంటున్నాడు, ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, దేవుడు నా పక్కన లేడు, దేవుడు నాకు సాయం చేస్తలేడని ఆ సేవకుడు అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, కుమారుడా, నేను ఎత్తుకొని నేను నడిపిస్తా ఉన్నాను, నడిచేది నీ పాదాలు కాదు, కిందల నిన్ను ఎత్తుకొని నేను నడిపిస్తున్నానని దేవుడు మాట్లాడినాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, కొన్ని సందర్భంలో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం శ్రమ పడుతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు మన ఎమ్మడి ఎవరూ లేరని మనం తలచుతూ ఉంటాం. కానీ దేవుడు మన పక్కలో ఉండి మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ప్రస్తుత కాలంలో మనం ఈ యొక్క జనవరి మాసంలో చలికాలంలో ఉంటుండగా దేవుని కాపుదల మనకున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తోంది, పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా నిన్ను కాపాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎలాంటి అపాయం కూడా మనకు రాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అలాగే చూసినట్టయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ
వచ్చినము. వారి యందు కరుణ చూపిన వాడు వారిని తోడుకొని వచ్చును. దేవుడు మనల్ని కూడా తన కృప చేత తన తన వైపు మనల్ని నడిపించడానికి కృప కలిగే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల కరుణ చూపువాడు. మనం చూసినట్టయితే ఈ యొక్క వచనంలో వారి యందు కరుణ చూపువాడు వారిని తోడుకొని వచ్చును, నీటి బుగ్గల వద్దకు వారిని నడిపించును, నీటి బుగ్గల వరకు వారిని నడిపించును. అలాగే చూసినట్టయితే కాబట్టి వారు ఆకలైనను దుప్పినను కలగలేదు, ఎండమాపులైనను ఎండనైనను వారికి తగలలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని నడిపింపు ఆ రీతిగా ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు సింహము పిల్లలు ఆకలి కొనును కానీ యెహోవా యందు భయభక్తుల బిడ్డలకు వారికి ఏది కూడా కొదవ ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తారు. కొదవ అనేది ఏది కూడా ఉండదు, సమృద్ధి ఉంటుంది మనం దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ 2024 సంవత్సరంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవాలో సాయం కలుగుతుంది. యెహోవా అనే భూమి ఆకాశంలో సృజించిన దేవాది దేవుడు ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడిని కృప చూపించే దేవాది దేవుడు, సమాధానం కలిగించే దేవాది దేవుడు. దేవుని వైపు నువ్వు చూడాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తుంది. వీ కెన్ డిపెండ్ అపాన్ గాడ్ ఫర్ హెల్ప్. మనం దేవుని మీద మొత్తంగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నీ సమృద్ధిని ఆధారం చేసుకున్నట్టుగా నీ పూర్ణ హృదయంతో యెహోవాను వెతికినట్టయితే నీ త్రోవలన్నీ కూడా సరళమైతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు భయభక్తులు కలిగి మరి నీ యొక్క ఆలోచనలు కాక దేవుని వైపు చూసి దేవా ఇది జరిగించమని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు ముందుకు సాగినప్పుడు నిత్యమైన ఆశీర్వాదాలను పొందుకుంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నీ సమృద్ధిని ఆధారం చేసుకునక మరి నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. నీ త్రోవ నీ ప్రవర్తన అంతటియు ఆయనకు అధికారము ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడని దేవునికి వాగ్దానం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలుని కాపాడువాడు నిద్రపోడు కునుకడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ పాదములైన జారిపడకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించినాడు, వారు ఎత్తి నిన్ను పట్టుకుంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి ఇదే 49వ అధ్యాయం యెషయా గ్రంథము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా 15 వచనం, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకున్నట్టు తాను చంటి బిడ్డను మర్చున వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము నా అరచేతులను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా ఆకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయని జ్ఞాపకం చేయబడుతోంది. చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరవను, నేను నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనందరికీ కూడా విడిపించిన దేవాది దేవుడు, మనల్ని కాపాడిన దేవాది దేవుడు హృదయ కాలము దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. ఏ అపాయము రాకుండా ఏ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని కాపుదల, దేవుని రెక్కల కింద భద్రత మనకు ఎప్పుడు ఉంటుందంటే మౌనతుని చాటున మనం నివసించినప్పుడు, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, భూమి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ఎక్కడి నుంచి సాయం వస్తుందంటే మరి దేవుడు యెహోవా నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలో సృజించి ఉన్నాడు. దేవుని వల్లనే మనం సాయం పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యెహోవా కాపాడును. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీ రాకపోకలంతా కూడా దేవుడు నేను కాపాడుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. ఈ 2024 సంవత్సరం అంతా కూడా
దేవుడు నిన్ను కాపాడతాడు. నీ రాకపోకలంతా కూడా కాపాడతాడు. నీకు ప్రయాణంలో దేవుడు కాపాడతాడు. నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను కాపాడతాడు. చేసే పనులను దేవుడు నిన్ను కాపాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను 2020 సంవత్సరం అంతా కూడా కాపాడతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిన్ను నీ కుటుంబంని దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుడిని కాపాడును గాక. దేవుడి రాకపోకలంతా కూడా నీ దేవుడు దీవించును గాక. నీ ప్రాణంను దేవుడు కాపాడును గాక. ఈ సంవత్సరం అంతా కూడా నీకు సమృద్ధిని దేవుడు దయచేయను గాక. ఈ 24 సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా దేవుని కృప నీకు నీ కుటుంబంకు తోడై నీడై ఉండును గాక. దేవుని సమాధానము నీకు నీ కుటుంబంకు ఉండును గాక. ఈ యొక్క 2024 సంవత్సరంలో నీ ప్రాణమును యెహోవా కాపాడును గాక. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో చూసినట్లయితే 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం తెలుసు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారుగా జీవించినప్పుడు, ఈ యొక్క 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మొదటి వచనం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదటి వచనం ప్రకారము నువ్వు జీవించినప్పుడు దీవించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. మొదటగా మనం చేయవలసినది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాటను శ్రద్ధగా విని ఈ 2024 సంవత్సరంలో దేవుని మాటను శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేడల, దేవుడు మనకి అనుగ్రహించిన ఆజ్ఞలన్నిటిలో మనము ఆ ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చించును. ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. మొదట మనం దేవునికి లోబడినప్పుడే, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడే భూమి మీద మనం ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దేవుని సంగమా, దేవుని ప్రజ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మొదట మనం దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, మౌనతుని చాటున నివసించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు అనే ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం మొదట దేవుని సన్నిధిలో మనల్ని మనం దేవునికి కనపరుచుకుంటూ, దేవునికి లోబడి, దేవుని మహిమపరిచి, దేవుని గణపరిచినప్పుడు మనం దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వీ కెన్ డిపెండ్ అపాన్ గాడ్స్ ఫర్ హెల్ప్. మనం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నప్పుడు దేవుని కృపలో మనము మన కుటుంబంలో వర్ధిల్లబడతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మన మీద కుమ్మరించును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇదే కాలం ఈ మాటలనే మనం అందరం కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ఈ 2024 సంవత్సరము ఈ ప్రారంభం నుంచి దేవుని వెతుకుతూ, దేవుని వైపు చూసి, దేవుని సన్నిధిలో గడపాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇటు మాటలను కాలము దేవుడు మీ హృదయాలలో దీవించి, ఆశీర్వదించి, మీ యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములైనా హృదయ కలబరి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచినందుకు వందనములు స్తోత్రములు నాయన ప్రభ. తండ్రి ప్రభ, నీ వలనే మేము సాయం పొందుకుంటాం. భూమి ఆకాశంలో సృజించిన దేవాది దేవ, నీవే మాకు సాయం చేస్తావని నీ మాట చేత మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవ, నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభ. నిన్ను కాపాడువాడు కనుకడు నిద్రపోడు అని నైనా, మరి ఇజ్రాయేలుని కాపాడువాడు నిద్రపోడు అని వాగ్దానం చేత నైనా ప్రభ మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు వందనం. 2024 సంవత్సరం అంతా కూడా దేవుని ఎకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. బిడ్డలు కూడా వాక్యానుసరంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి. అలాగే నైనా ప్రభా, నీ కొరకు నైనా మరి బిడ్డలు నైనా వాక్యం చెప్తూ నీ కొరకు జీవిస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను విస్తరింపచేయండి. నూరంతలుగా వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, పరకాల్ ప్రార్థన మందిరాన్ని దీవించండి. నైనా ప్రభా, ఫెయిత్ మినిస్ట్రీస్లో అనేకమైన నూతన ఆత్మలను నడిపించండి. నీ పరిచర్యలో 2024 సంవత్సరంలో నైనా నీ చిత్తానుసారంగా నైనా ప్రభా నీకు లోబడి తండ్రి ప్రభా నీ యొక్క ఆధీనంలో సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. బహు గొప్ప సేవ చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. కావలసిన అవసరతలన్నిటి కూడా మీరే తీర్చి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసయ్య ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప 2024 సంవత్సరంలో ఇది మొదటి వారంలో మొదలుకొని మరి డిసెంబర్ 31 వరకు 2024 సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నిన్ను నమ్ముకున్న బిడ్డలపై నీ కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.